వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో దొరికిన 8 కోట్ల రూపాయలకు అన్ని ఆధారాలను సమర్పించినా ఇప్పటి వరకు ఆ డబ్బు విడుదల చేయలేదు. పైగా అప్పటి గన్మ్యాన్ గిరిని బెదిరించి 200 నుంచి 500 కోట్ల రూపాయలు తరలించినట్లు చెప్పమంటున్నారని చెవిరెడ్డి మీడియా ముందు ఆరోపించారు. మా పిఏ డ్రైవర్లు గన్మెన్లను పట్టుకెళ్లి నాపై కుట్ర మోపటానికి ప్రయత్నిస్తున్నారని చెవిరెడ్డి ఆవేదన చెందారు. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పండి, నేనే వచ్చి లొంగిపోతా. న్యాయస్థానాల్లో నిజాలన్నీ బయటకు వస్తాయి. రేపు ఇదే కేసుల్లో మీరు జైలుకు పోతారంటూ చెవిరెడ్డి హెచ్చరించారు. నిజంగా కూడా ఒక వ్యవస్థ, ముఖ్యంగా రక్షించాల్సిన వ్యవస్థ, న్యాయం వైపు నడవాల్సిన వ్యవస్థ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరి దగ్గర మెప్పు పొంది ఉన్న పోస్టుల్లో కొనసాగడం కోసం, ఇతరత్ర వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, చివరకు నైతికతను, నైతిక విలువలను కూడా వదిలిపెడతారని నేను అనుకోవడం లేదు. అంత దారుణంగా వదిలిపెడుతున్న పరిస్థితులు, కొన్ని సంఘటనలు కళ్ళ ముందర కనబడుతున్నాయి. ఓకే, విషయాన్ని కూడా మీకు చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోయే అంశం. 1 సంవత్సరం ముందు ఎన్నికలు జరిగినప్పుడు, ఎలక్షన్ సమయంలో భారతదేశం అంతా కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందర్భంలో డబ్బులు దొరుకుతుంటాయి. ఈ డబ్బులు దొరికిన దాన్ని ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో దొరికిన డబ్బులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కోర్టు ద్వారానో సబ్మిట్ చేస్తుంటారు. అన్ని పార్టీలలో కూడా దొరుకుతుంటాయి, కొందరు వ్యాపారస్తులు దొరుకుతుంటాయి. నిజంగా కూడా ఒక జిల్లాల్లోని 6 కేంద్రాల్లో మెగా డిఎస్సి పరీక్ష నిర్వహణ